హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాల్టి మన రెసిపీ స్ట్రీట్ స్టైల్లో జిలేబీ. దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ జిలేబీని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని తెలుసుకుందాం. 1 కప్ మైదాని తీసుకోండి. 1/2 కప్పు పెరుగుని తీసుకోవాలి. 1 పావు టీ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ మైదాని, 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకొని ఒక విస్కర్ని యూజ్ చేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఒకేసారి వాటర్ మొత్తాన్ని యాడ్ చేసేవద్దు. కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవడం వలన మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ బ్యాటర్ అనేది. ఈ విధంగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవడం వల్లనే మనకి జిలేబీలు అనేవి ఎల్లో కలర్లో వస్తాయి. అంటే మనం స్ట్రీట్ సైడ్న చూస్తూ ఉంటాం కదండి, యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా రావాలి అంటే ఖచ్చితంగా ఎల్లో కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మొత్తం ఏదైనా ఒక పాల ప్యాకెట్ కవర్ కానీ పెరుగు ప్యాకెట్ కవర్ కానీ, చిన్న కవర్ అయినా పెద్ద కవర్ అయినా ఏదైనా పర్వాలేదు, అందులోకి ఈ విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ కవర్ పైన మనం టైట్గా ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో మొత్తం కట్టేసుకోవాలి. ఇలా మీకు బ్యాటర్ అనేది ఎన్ని ప్యాకెట్స్లోకి సరిపోతే అన్ని ప్యాకెట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్ షుగరు, 1 కప్ వాటర్ని యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. ఇది ఈ షుగర్ సిరప్ అనేది పాకం ఏమీ రానవసరం లేదండి. జస్ట్ స్టిక్కీగా అయ్యేంత వరకు కూడా మనం మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి క్రష్ చేసిన యాలకుల్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి సిరప్ అనేది స్టిక్కీగా అయింది. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని అందులోకి 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వలన మనకి ఈ షుగర్ సిరప్ అనేది మళ్ళీ క్రిస్టల్ కింద ఫామ్ అయిపోకుండా లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత, మీడియంగా హీట్ అయిన తర్వాత ఇందులోకి జిలేబీల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పుతూ ఉంటే మనకి జిలేబీ కరెక్ట్గా షేప్లోకి వచ్చేస్తుంది. వీటిని యాడ్ చేసిన వెంటనే కదపద్దు. ఇలా యాడ్ చేసుకొని కాసేపటికి ఈ విధంగా పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని తీసుకొని షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకోవాలి. మనం ఇలా యాడ్ చేసుకునేటప్పుడు ఈ షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉండాలి. ఈ గోరువెచ్చని సిరప్లోకి వేడిగా ఉన్న జిలేబీల్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకున్నారంటే ఈ సిరప్ని మొత్తం ఇవి అబ్జార్బ్ చేసుకుంటాయి. అప్పుడు మనకి జిలేబీలు పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో వస్తాయి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా మన జిలేబీ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.